మజాకా హాయ్ హలో ఆహా ఓహో సో ఆలోచిస్తున్నా సడన్ గా నా చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ జలజ గుర్తొచ్చింది. పక్కన ఎందుకో జా అని రాసా. దాని తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ లో నా గర్ల్ ఫ్రెండ్ నవ్య గుర్తొచ్చింది. ఆ జా పక్కన నా అని రాసా. దాని తర్వాత మొన్ననే వదిలిపోయిన గర్ల్ ఫ్రెండ్ గంగ గుర్తొచ్చింది. దాని తర్వాత గమ్ అని రాసా. దాని తర్వాత అటు చూసా జా నా గమ్. నా ముగ్గురు అందమైన గర్ల్ ఫ్రెండ్లు జలజ నవ్య గంగ అయితే వీళ్ళు ముగ్గురు కలిపిన పేర్ల అక్షరాలు స్టార్ట్ చేస్తే జనకం ఇంకెంత అందంగా ఉంటది అని వచ్చా. జనగం వచ్చేసాం. అండ్ అందమైన లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు. రెడీయా? లెట్స్ స్టార్ట్ విత్ దానాలమ్మ జాకా. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ మా పార్టిసిపెంట్స్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఎవున్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా ఊగిపోదాం ఇండియా. ఆల్ రైట్, మా పార్టిసిపెంట్స్ సూపర్ ఎనర్జెటిక్ పాట మీద ఎంట్రీ ఇచ్చేసారు. హలో అండి నలుగురికి కూడా. హలో అండి. మీ పేరండి? లత అండి. ఏం చేస్తుంటారు లత గారు? టైలరింగ్ చేసి. టైలరింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. బావ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. వెరీ గుడ్. మీ పేరు? స్వాతి నా పేరు. స్వాతి గారు మీరు? ఎంబీఏ కంప్లీటర్, జాబ్ సర్చింగ్ ఫర్ జాబ్. వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ద షో. మీ పేరండి? నా పేరు మాధురి. మాధురి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ నైస్. మీ పేరండి? మోనికా. మోనికా గారు మీరేం చేస్తున్నారు? నాది రీసెంట్లీ ఎంబీఏ కంప్లీట్ అయింది. ప్రస్తుతం హౌస్ వైఫ్, మ్యారీడ్. మీ ఇద్దరు? కజిన్స్. ఇక్కడ కజిన్ సిస్టర్స్, ఇక్కడ ఓన్ సిస్టర్స్. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం. సో ఇక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరు ఎవరి గోలా. క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. తెలుసు కదండి రౌండ్ గురించి. క్రేజీగా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే నా క్వశ్చన్స్ కూడా నాలాగానే క్రేజీగా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేది ఏంటి? నక్షత్రాలు. అవి మన ప్రపంచంలో లేవమ్మా, ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్నాయమ్మా. జనాలు. ఆ జనాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. పంది గుంపులు ఎక్కువ. ఓహో, నాన్న పందులే గుంపుగా వస్తాయి ఆడేలోగా. ఏం పిచ్చెక్కింది నాన్న. ప్రపంచంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేది ఏంటి? షాపింగ్ చేసేవాళ్ళు. పిచ్చి పిచ్చి ఆన్సర్లు ఇవన్నీ. సో ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేది మన మైండ్ లో ఆలోచనలు. సరే నెక్స్ట్, నేను నీకు ఒక విషయం చెప్తే మరుక్షణం అది నా దగ్గర ఉండదు. మాట. హలో బాగున్నారా అని చెప్పా. ఇప్పుడు నా దగ్గర లేదా? నేను ఈవిడికి హలో బాగున్నారా అని చెప్పలేనా? సంస్కృతం అక్క. చెప్పండి. నేను ఒక విషయం చెప్తే మరుక్షణం నా దగ్గర ఉండదు, అది వెళ్ళిపోతుంది. ఏంటది? వేవ్సా? పెళ్ళైందా? డౌటే. ఒకరికి చెప్తే అది మన దగ్గర ఉండదు. ఆల్రెడీ ఒకరికి నుంచి పాస్ అవుతుంటాం. ఆడాలండి బీబీసీలు. సాఫ్ట్వేర్ లాగా వాడికి పిల్లలు పుట్టరంటే ఏడుకెళ్తారు. సూపర్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఉల్లిపాయని కట్ చేసి టీలో కలిపితే ఒక వస్తువు అవుతుంది. ఏంటది? నానా నేను ఇట్లా బందీగా పెట్టడం నాకు నచ్చలేదు నాన్న. బయటకు వచ్చాయి ఆడుకున్నానా, నీ ఇష్టం. ఆడాలా మజాక. నువ్వే రేపటి మహిళవి, రేపు దేశాన్ని మార్చే మహిళవి. ఆడుకోనా నువ్వు. చెప్పండి. టీ మీరు ఎల్లిపాయ అన్నారు కదా, క్వశ్చన్ ఏంటి చెప్పండి. టీలో ఉల్లిపాయ కలిపితే టీ పాయనా? కరెక్ట్ ఆన్సర్ అది. కానీ ఎట్లా చెప్పారో మీరు లాజిక్ చెప్తే. ఉల్లి కట్ చేసి టేబుల్ మీద పెడితే టేబుల్ పెట్టు, కింద మంట పెట్టు. ఎక్కడి నుంచి వచ్చిందో ఆన్సర్ తెలియదు, కానీ ఉల్లిపాయని కట్ చేసి టీ కలిపితే ఉల్లి టీయా? టీ పాయ అని వస్తువు అంటారు కాబట్టి అలా చెప్పారు. అలాంటి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మీకు. అందరికి కామన్ గా ఒకటి ఉంటుంది, ఒక సందర్భంలో దాన్ని కోల్పోతారు. ఏంటది? మనసు. ఎంత మనసు కోల్పోయినా మీకు ఒకటి ఉంటదండి. డే టైం లో మీతో ఉంటది, చీకటి అవ్వగానే వెళ్ళిపోద్ది. రైట్ ఆన్సర్. మనుషులకి బాగా ఇష్టమైన బుక్ ఏంటి? ఫేస్బుక్ కాకుండా సన్నగా ఉంటది, కొంచెం పొడవు ఉంటది, దాన్ని చూస్తే మనుషుల లెవెల్ పెరిగిందిరా నాది అని అంటారు. ఏంటది?
సరే క్లూ ఇవ్వనా, మీరు చెప్తారా? చెక్ బుక్. రైట్ ఆన్సర్. మనం పూజ చేయని దేవత ఎవరు? దేవత కదా మదర్. అమ్మ బర్త్డే రోజు మీరు కాలు మొక్కరా? మరి ఈ దేవతని మీరు ఎదురు నుంచి అబ్బా అని అంటారు అంతే. సరే క్లూ ఇస్తా, కంటికి గంతలు కట్టుకుంటది దేవత. రైట్ ఆన్సర్. కొన్ని పదాలు చెప్తాను, క్రేజీగా మీ మైండ్ లో ఏ థాట్ వస్తుందో అది చెప్పాలి, ఓకేనా? ముసలోడు. కట్టె పెట్టుకొని నడుస్తూ. మీరెందుకు ఏమి ఆడుతుంది ముసలిదన? ముసలోడు కట్టె పెట్టుకొని నడుస్తాడు. ముసలోడు హెయిర్ వైట్ గా ఉంటుంది. ముసలోడు. ముసలి ముతక. ఓ రైట్, సూపర్, వెరీ గుడ్, బాగా ట్రై చేశారు పాపలు. సూపర్. నాన్న బంగారం, ఈ గిఫ్ట్ ఎవరికి ఇద్దాం? ఈ ఇద్దరు ఆంటీలక? వీళ్ళకా? ఇద్దరికి అంత సీన్ లేదు అంటుంది. ఎవరికి? పాట కావాలన్నా నీకు? పాట పెడదాం, కానీ ఇది వీళ్ళకిద్దామా? నీకు పాటనే కావాలి కదా? ఇది అయ్యో ఎవరికిద్దాం? వీళ్ళకా? నీకీనా? సుబద్దలైపోయే పిచ్చిలోన పీ సుబద్దలైపోయే. తీసుకుంటా. ఆంటీకి ఇచ్చి. కంగ్రాచులేషన్. ఇది అసలైన ఆనందం అంటే. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మీ ఫేవరెట్ రౌండ్ కలర్ఫుల్ చిలక. లెట్స్ స్టార్ట్ ది సర్చ్. విష్ణు సహస్ర అండ్ రవి గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఈ షో యాంకరింగ్. ఆడియన్స్ నుంచి భజన పక్క. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్? సౌమ్య గారు. భవానీ గారు. పల్లవి. భాగ్యలక్ష్మి. రైట్. సో నలుగురు వచ్చేసారు కదా నాన్న. ఇప్పుడు వీళ్ళతో మనం టాస్క్ చేయాలనా? ఓకేనా? అట్లనే నడిపిద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీ ఇద్దరు వస్తారు. బ్యూటిఫుల్ ర్యాంప్ చేస్తారు. అక్క చేస్తారు. ఇటు రామ్మా. ఆంటీ పక్కన పట్టుకోమని. రెడీ. ఇప్పుడు వాక్. మీ ఇద్దరు ఇటు వచ్చేయండి. 3, 2, 1 మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అయ్యో నడిచేసాం. అయ్యో మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఎంజాయ్ చేయనా? నన్ను ఓడి చూస్తాడు తల్లి నువ్వు ఇక్కడ ఉంటే. ఓకే, వెరీ గుడ్. చాలా బాగా అందంగా నడిచారండి. థ్యాంక్ యూ సో మచ్. రా ఇప్పుడు టాస్క్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు వాక్ అయిపోయింది అండ్ ఇప్పుడు టాస్క్ టైమ్. ఈ నలుగురిట్లో ఎవరికైనా ఒకరికి దక్కుతుంది గిఫ్ట్. ఏం టాస్క్ పెట్టాలా అని ఆలోచించా, కానీ ఆడవాళ్ళు బోరింగ్ కొట్టుకుంటే దానికంటే పెద్ద ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ ఏమో. కొట్లాట స్టార్ట్ అవుతుంది. నా మొగుడెవరో తెలుసా అనే మీకు. ఆడ నుంచి ఏ పీక్ లెవెల్ వెళ్తుందో అది మన అందరికీ తెలుసు. జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కాదు, కానీ చేతులు వాడకుండా మీ షోల్డర్స్ తోని ఒకరిని బయటకు పంపించాలి.
ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక్కరు వస్తారు, గెలుస్తారు కదా, వాళ్ళు పక్కన ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఇద్దరు వస్తారు. సో ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో గెలిచిన వాళ్ళు పోటీ పడతారు, లాస్ట్ కి ఒక్కరు గెలుస్తారు. అర్థం అయిపోయిందా? రెడీ స్టార్ట్ ప్లీజ్. చూద్దాం ఈ నుంచి ఫస్ట్ ఎవరు. మీరు వచ్చారు కదా, కమా రండి. మీరు ఆ రింగు ఇక్కడ నుంచి, అది ధైర్యం అంటే వచ్చేయండి. ఓకేనా? మీరు ఫేసింగ్ మొత్తం అటువైపే ఉంటారు. ఒకరిని వాళ్ళ సర్కిల్ నుంచి బయటకు పంపించాలి. రౌండ్ ఉంది కదా, అందులోనే ఉండి మీరు తనని బయటకు పంపించేయాలి. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. చేతులు కట్టుకోవాలి. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. పెద్దవా. చూద్దాం సై చూద్దాం సై యుద్ధం సై సిద్ధం సై 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 పంతం. నవ్వుతున్నా కానీ లోపల చాలా బాధ ఉంది. ఆడాళ్ళంతా ఇంతే బ్రో. అటెంట్ ఓడిపోయారండి. మొత్తం అట్లే. వెరీ నైస్. సో ఫస్ట్ వీళ్ళు గెలిచారు, ఇప్పుడు మీ ఇద్దరు రండమ్మా. ఏమనిపిస్తుందండి? ఓడగొట్టగలుగుతారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. వావ్. ఏమండి మిమ్మల్ని సవాల్ చేస్తుంది ఈవిడంతా చీమంతా నా వైపు నా పక్కన అంటున్నారు, మీరేమంటారు? మేము కూడా అంతే అనుకుంటున్నాం. మీరెంత ఆఫ్టర్ ఆల్ అంటుందండి ఆవిడ. నేను కూడా ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. రెడీ, చూద్దాం ఎవరు ఎక్కువ బలం ఉందో. 3, 2, 1 నూకండి. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. అమ్మా రిక్షా నూకుడు చూసా, ఈ నూకుడు ఏం నూకుడమ్మా? ఇట్లా నూకుతారా అమ్మా? పాపం పడిపోయిందమ్మా ఆడ కూతురు. అయినా ఇది అన్యాయం. వాళ్ళకి మాకు రౌండ్ పెట్టడం, వాళ్ళు ఎలా ఉన్నారు? ఏమండి బలం ఇక్కడ ఉంటదండి, ఇక్కడ ఉంటదండి. సరే ఒక్కసారి నూకిరు కాబట్టి కక్ష పెట్టుకుంటూ ఒక హక్ ఇచ్చి. సో పోటీ చూసారు కదా, ఇద్దరు ఒకే టీం వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ, ఎవరు గెలుస్తారో అసలైన విన్నర్ మనకు ఆడ తెలుస్తుంది. వచ్చేయండి. ఏమండి ఫైనల్స్ కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈవిడ కూడా చీమంతా అంటారా? మీరంతా అంటే ఈసారి మాత్రం గెలిస్తే గిఫ్ట్ వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? గెలుస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా గెలుస్తాను అంటే ఆవిడ ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. నో ఆఫ్టర్ ఆల్ కాదు, మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అంటున్నారండి. లేదు గెలుస్తాను అనుకుంటున్నాను నేను. మీరు కూడా గెలుస్తారా? గెలుస్తాను. చూద్దాం. ఇద్దరు గెలిచిన వాళ్ళే. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రక్తం మాదే మాదే హై. తెగ తెగ పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై చూద్దాం సై కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం పంతం నీదా నాదా హై. ఇప్పుడు ఏం జరిగిందంటే ఓ చిన్న సైజు యుద్ధం జరిగింది. పెద్దమ్మ గెలిచిందని అనుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. వామ్మో, చిన్న చిటిక పెద్ద ముసలి అందరు ఎత్తారు. ఇప్పుడు దించండి. ఇప్పుడు ఎత్తిన చెయ్యి మళ్ళీ ఎత్తద్దు. మా పిన్ని గారు గెలిచారని ఎంతమంది అనుకుంటున్నారు? సో అట్లా జరిగింది కాబట్టి నేను సేఫ్. నేను డిసిషన్ తీసుకోలే, ఆడియన్స్ చెప్పారు. ఆడియన్స్ నమ్మి మా పెద్దమ్మకు ఓటేశారు కాబట్టి, వాళ్ళు చూసారు కాబట్టి చీటింగ్ అన్నారండి. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ ద్వారా గిఫ్ట్ గెలుచుకుంది మా పెద్దమ్మ. లెట్స్ స్టార్ట్ మాస్ మహారాణి. సో ఫైనల్ రౌండ్, మీ ఫేవరెట్ రౌండ్ మాస్ మహారాణి. రైట్, ఇక్కడ రొట్టెల పిండి ఉంది, చపాతీ పిండి ఉంది, అక్కడ రోకలి చపాతీ చేసి అది ఉంది. అండ్ దూరంగా ఒక బోర్డు మీద టూత్ పిక్స్ ని అటాచ్ చేసాం అనమాట. పిండిని తీసుకెళ్తారు ఒకరు, అక్కడ పెడతారు. పూరి
అది ఏం చేస్తారు కదా రౌండ్ గా మీరు ఆ పూరిని చేత పట్టుకుని అక్కడ నుంచి అక్కడ జంప్ చేసి ఆ ఒక టూత్ పిక్ మీద పటక్మని వేయాలి. అది బ్యాలెన్స్ అయ్యి ఆగాలి. ఈ ప్రాసెస్ మొత్తం 90 సెకండ్స్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ చపాతి ఆ రౌండ్ పూరీలు మీరు చేసి పెడతారో కౌంట్ చేస్తా, ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నర్. రైట్, ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే కాదు వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చపాతి చేసి పెట్టానంటే పిడకలు కొట్టేది. ఏంది పూరిలా చపాతీలా? పూరిలా ఏ విధంగా పూరీలు రెడీ ఉంటే నూనె తెస్తావా, వేయించుకుందావా? ఇది ఏ విధంగా ఇదే చచ్చిపోయింది. ఇది కొంచెం ఇట్లా లేపితే ఇవి 2 పూరీల్లా ఉంటాయి కాబట్టి మీ కౌంట్ 1 and 2 2. ఇప్పుడు వీలెట్ట చేస్తారో చూద్దాం. గిఫ్ట్ గెలుచుకునే అవకాశం. ఓకేనా? సో ఇప్పుడు మీ టార్గెట్ 3 చపాతీస్, రౌండ్ చపాతీస్. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందుకే అంటారండి ఆడాలా అగో పెద్ద మాటలే వాడు. పూరీలు నీకైతే ఆగు, పిడికలన్నా సరిగ్గా కొడతారు కదమ్మా. సో ఫైనల్ గా వీళ్ళు ఎన్ని పిడికలు, వీటి పూరీలు అనట్లేదండి బాబు. 1 2 3 4 5 6 మీరేమో 2 చేశారు. 2 పూరీలు చక్కగా ఉండే, కానీ ఇక్కడ ఏ పూరి చక్కగా ఉందమ్మా? కానీ ఎవడు కనిపెట్టాడు పూరి రౌండ్ గా ఉండాలని? అందుకే ఇంత పిండి ఇంత కష్టపెట్టినా ఇన్ని పూరీలు చేశారంటే మీరు గొప్పోళ్ళండి. అందుకే ఈసారి గిఫ్ట్ మీకు ఇస్తున్నా. సూపర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేస్ లో స్మైల్స్ ఉన్నాయి. అది ఆడాల మజాక. ఎవ్రీడే ఈటీవీలో 6 to 6:30 in the evening. రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే బాబాయ్, గుడ్ నైట్. మొత్తం మీ వల్లే కోల్పోయాను నాన్న. ఏం కోల్పోయావురా? ఆఫీస్ పంపిస్తారు, అన్ని వాళ్ళతోనే చేయిస్తారు. నేను పోయి ఏం లాభం నాన్న, అంతా మీరే చేస్తారు నాన్న. కొట్టేస్తా, మిమ్మల్ని కొట్టేస్తాను. ఇప్పుడే కాదు, లాస్ట్ కొత్తారు. ఎవరా సుధు? నా బొంద నాకు ఇది ఒకటే డైలాగ్ ఉందా?